నమస్తే ప్రెస్ మిత్రులకి. నేను శ్రీకాళహస్తి నుంచి వస్తున్నాను. మాది 2010 నుంచి పామాయిల్ వ్యాపారం ఉంది. ఇటీవల కాలంలో మేము 4 నెలల ముందు ఒక ప్రెస్ మీట్ పెట్టాము ఒక అతను పెంచిల్ రెడ్డి గురించి. ఇప్పుడు ఈ పెంచిల్ రెడ్డి అనే అతను అసలు కృష్ణపట్నాన్ని ఏం చేయాలనుకున్నాడో నాకు అర్థం కావడంలే. అతను అతని అనుచరుడు ఉమాపతి, ఎమ్మెల్యే సోమిరెడ్డి, వీళ్ళు ముగ్గురు ఏం చేయాలనుకుంటున్నారు అసలు నాకు ఏం అర్థం కావడంలో. కృష్ణపట్నంలో ఎన్నడూ లేని విధంగా గత ప్రభుత్వంలో లేదు, అంతకుముందు టీడీపీలో లేదు, ఇప్పుడు కొత్త రూల్స్ పెట్టి కృష్ణపట్నంలో ఒక ఆఫీసు ఎమ్మెల్యే ఆఫీస్ పెట్టి ఎమ్మెల్యే టోల్గేట్ పెట్టి 300, 7,000 తమిళనాడు లారీలకు 7,000, ఏపీ లారీలకు 300 లెక్కన వసూలు చేసుకుంటూ అతని దందాన్ని కొనసాగిస్తున్నాడు. మేమేంటి అసలు ఏం సార్ ఇట్లా ఎందుకు మాకు లారీలకు 300 ఇవ్వాలి అంటే, ఇవ్వాల్సిందే, అది మా ఎమ్మెల్యే రూల్ అని ఉమాపతి గట్టిగా ఫోన్లు చేసి ప్రతి ఒక్క కస్టమర్కి ఫోన్లు చేసి వాదిస్తున్నాడు. ఏందయ్యా ఎందుకు మేము 300 ఇవ్వాలా, ఎందుకు ఈ 6,000, ఎందుకు ఈ 7,000 లారీలకి లక్షలు ఒక నెలకి 10 లక్షల రూపాయలు 10 కోట్ల రూపాయలు స్కామ్కి తెగబడ్డారు వీళ్ళందరూ కలిసి. ఏందయ్యా వీళ్ళు ఇలా చేస్తున్నారు అనేసి మేమంటే, నన్ను ఎమ్మెల్యే ఇంటికి పిలిపించి నువ్వేమన్నా పుడింగివా అని అన్నారు. సార్ ఎమ్మెల్యే గారు, నేను పుడింగిని కాదు, నేను వ్యాపారస్తుని కాబట్టి వ్యాపారంగా మేము వచ్చాము. మీరు మా సమస్యలు వినకుండా మీరు నన్ను దుర్భాషలాడారు. అది కూడా పక్కన పెడదాం. కృష్ణపట్నంలో మీకు ఏం జరుగుతుందో అసలు తెలుసా? ఎంత స్కామ్ చేస్తున్నారో తెలుసా? 300 రూపాయలు ఒక లారీకి, ఒక రోజుకి 150 లారీలు లోడ్ అవుతాయి. 150 లారీలు లోడ్ అయితే 45,000 రూపాయలు ఒక ఏపీ లారీలలో మీకు వస్తుంది. కాకినాడ కర్ణాటక తమిళనాడు లారీలలో 2,10,000 రూపాయలు ఒక రోజుకి, అటు ఇటుగా మీకు ఒక రోజుకి 2.5 లక్షల రూపాయలు ఒక రోజుకి. ఇంత ఆదాయాలు మీరు తీసుకుంటున్నారు. నెలకి తక్కువలో తక్కువ 65 లక్షల రూపాయలు మీరు దోచేస్తున్నారు. ఈ డబ్బులు ఎవరికి వెళ్తున్నాయి? అసోసియేషన్ అంటున్నారు. ఈ అసోసియేషన్ ఎవరిది? ఈ యూనియన్ ఎవరిది? నేను గట్టిగా అడుగుతున్నా, ఈ యూనియన్ ఎవరిది? ఈ డబ్బులు ఉమాపతి ఎవరు? పెంచిల్ రెడ్డి ఎవరు? మీరు అక్కడ ఆ యూనియన్ ఆఫీస్ పక్కన చిన్న ఊర్లో ఒక బంగ్లాలాగా రెడీ చేశారే, ఆ ఆఫీస్ ఎవరిది? అక్కడ ఏం జరుగుతుంది? అక్కడ ఎంత డబ్బు డిస్పాచ్ అవుతుంది? బల్జిపాలెంలో ఏం జరుగుతుంది అసలు? సంఘంలో ఏం చేయాలనుకుంటున్నారు మీరు? ఎమ్మెల్యే గారు, కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్నారు మీరు. ఇంత అన్యాయం ఎక్కడ ఏ గవర్నమెంట్లో మేము చూడలేదు. ఈ కొత్త పద్ధతులలో మీరు జనాల్ని మోసం చేసి భయభ్రాంతులకు గురి చేసి మీరు మా బినామీల పేరు మీద ఉన్న లారీలు మీరు పెట్టాల్సిందే. పెట్టకపోతే మీ లారీ కృష్ణపట్నంలో తిరగదు, కాల్ చేస్తా, నీ కాళ్ళు ఇంచేస్తా, నాకు అడ్డం వచ్చావని నన్నే అన్నావు. నువ్వు గుర్తుపెట్టుకోండి సోమిరెడ్డి గారు, బాగా అర్థం చేసుకోండి. మీరు నన్ను చంపేస్తా అనేది పక్కా మీ గన్మెన్స్కి కూడా విన్నారు. మీరు నన్ను చంపేస్తాను, నాకు ప్రాణహాని కూడా ఉంది మీ వల్ల, అయినా కూడా మేము లెక్క చేయమండి. సోమిరెడ్డి గారు చంపేసినా నేను జనాల కోసం చచ్చిపోతా. కానీ రేపు చంద్రబాబు నాయుడు గారికి సమాధానం చెప్పాలా, లోకేష్ గారికి మీరు సమాధానం చెప్పాలా. ఇక్కడ మీరు జెంకో ఫ్యాక్టరీ దగ్గర ఎమ్మెల్యే టోల్గేట్ పెట్టారు. ఒక లారీకి 100 రూపాయలు వసూలు చేస్తున్నారు. అది ఎవరి లెక్కకి వెళ్తుంది? అసలు ఏం జరుగుతుంది? కృష్ణపట్నాన్ని ఏం చేస్తారు? ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? అసలు ట్యాంకర్ల అసోసియేషన్ ఎవరిది? అది ఈ రోజుకి ఆ డబ్బు అక్కడ వసూలు అయ్యేది లెక్కలు ఉన్నాయా మీ దగ్గర? 65 లక్షల రూపాయలు మీరు అక్రమంగా నెల ఇంటికి తీసుకెళ్తున్నారు. అది మీ ఉమాపతే 10 మంది ఫోన్ చేసి మొత్తం వ్యాపారస్తులందరికీ చెప్తున్నాడు 50 లక్షలు ఎమ్మెల్యే పోవాలా నిలబడితే అని. ఇంకొక కొత్త పథకం, ఈ పెంచిల్ రెడ్డి అనే అతను, ఉమాపతి అనే అతను, ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారంటే, మా దగ్గరే వ్యాపారం చేయాలా, మా పెంచిల్ రెడ్డికే డబ్బులు ఇవ్వాలా, 30,000 రూపాయలు ఎక్స్ట్రా ఒక లారీ మీద 30,000 రూపాయలు ఎక్స్ట్రా ఇంటూ ఒక రోజుకి 100 లారీలు అంటే తక్కువలో తక్కువ 30 లక్షలు. ఇది ఇంటూ ఒక 26 రోజులకు గాను కనీసం 6 నుంచి 10 కోట్ల రూపాయలు మీరు అక్రమంగా స్కామ్ చేద్దామని ప్లాన్ చేశారు కదండి. నాకు ఇదే డౌట్ వస్తుంది. మాకు డౌట్ ఖచ్చితంగా ఇది డౌట్ 100% వస్తుంది.
మీరు ప్లాన్ చేసుకొని నా లారీని ఆపితే నేను సైలెంట్ అవుతానని నాకు ఎన్ని ఆఫర్లు ఇచ్చారో అన్ని ఆఫర్లు మీరు ఇచ్చారు. నేను దానికి లొంగలే. నాకు మేము ఏం చేయాలి సమాధానం ఇవ్వండి నారా లోకేష్ గారు. మాకు వీలైతే మీ అపాయింట్మెంట్ ఇచ్చారంటే మీ దగ్గరికి వచ్చి మేము కలుస్తాం. ఎస్పీ మేడం గారికి కంప్లైంట్ ఇచ్చాం, మేడం స్పందించారు, మాకు న్యాయం చేస్తా అన్నారు, భరోసా ఇచ్చారు. ఈ రోజుకి మా లారీ కృష్ణపట్నం పోర్టులో స్లిప్ ఇవ్వకుండా ఆగిపోయింది. దీనికి ఎవరు రెస్పాన్సిబుల్? ఇంకా ఇక్కడ లారీ ఉంది. మా లారీకి కంపెనీలు బయట ఆపేస్తున్నారు మీ మనుషులు, మీ అనుచరులు. మీరేమన్నారు? 100 మందిని తీసుకొస్తాను మీదకి, మీ ఊరు ఎమ్మెల్యేకి ఫోన్ చేస్తా అన్నారు. మా ఊరు ఎమ్మెల్యేకి ఫోన్ చేశారు, చెప్పారు. నాకు ఆయన దేవుడు లాంటి వాళ్ళు ఈ రోజుకి నాకు తిరిగి ఒక్క ఫోన్ కూడా చేయలేదు. ఎందుకంటే యోగా చేసేది కరెక్ట్గానే ఉంటుంది, ప్రూఫ్లు లేకుండా చేయడాన్ని నమ్మాడు కాబట్టి చేయలేదండి. మీలా కాదు, ప్రూఫ్లు లేకుండా. అసలు మీకు ఏం సబ్జెక్ట్ తెలియదు. మొత్తానికి కృష్ణపట్నం పోర్టులో ట్రేడింగ్ అంటే తెలుసా, టాలీలు తెలుసా, అకౌంట్స్ తెలుసా? మీకేం తెలియదు. ఊరికే మీరు ఎమ్మెల్యేగా అట్లా ఈ జనాల్లో తిరుగుతున్నారు. అసలు మేము చెప్పే సబ్జెక్ట్ ఒక్కటి చెప్పినా కూడా మీరు చెప్పిందే నేను వింటా. నేను చెప్పి ఒక క్వశ్చన్ నేను అడుగుతా, దానికి మీరు ఆన్సర్ ఇచ్చారంటే నేను దానికి మీరు ఏం చెప్పినా సరెండర్ అవుతానండి. కాబట్టి నారా లోకేష్ గారికి అందరికీ విన్నపము, నాకు అపాయింట్మెంట్ ఇవ్వండి, నేను డైరెక్ట్గా వచ్చి మాట్లాడుతానండి. 10 కోట్ల వ్యాపారం చేస్తాను.